జగ్గంపేటలోని రామచంద్ర హాస్పిటల్లో సహకారంతో డాక్టర్ సుబ్రహ్మణ్యం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్ర హాస్పిటల్ ద్వారా సంవత్సరంలో 2 సార్లు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేసవిలో షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు అధికమయ్యే ప్రమాదం ఉందని, రోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మీరు ఎండబారిన పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరం 14వ తేదీ మంగళవారం, 15వ తేదీ గురువారం స్థానిక రామచంద్ర హాస్పిటల్ వద్ద ఉచిత శిబిరం నిర్వహిస్తారని, జగ్గంపేట వాస్తవ్యులే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల వారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదే విధంగా ఈ వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన హాస్పిటల్ శ్రీరామచంద్ర హాస్పిటల్లో మెడికల్ క్యాంప్ చేయడానికి కారణం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏంటంటే కనుక 6 నెలలకు ఒకసారి మనం కొన్ని అందుబాటులో లేని పరీక్షలన్నీ మనం ఉచితంగా చేస్తూ ఉంటాం. ఇది ప్రతి సంవత్సరం చేసే ప్రక్రియ. మనకేంటంటే మనకి ఎస్పెషల్లీ సమ్మర్ టైం ఏంటంటే కనుక చాలామందికి ఎండాకాలంలోనే షుగర్ ఒకటి, గుండె సంబంధించిన ఒకటి, బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి, ఈ 3 ఇబ్బందులు చాలా ఇబ్బందికరంగా ఎక్కువ ఉంటాయి. పేషెంట్ ఏంటంటే కనుక మనకు ఎక్కువ మంది ఉన్న షుగర్ పేషెంట్లు కాబట్టి ఒంట్లో నీరు శాతం తగ్గిపోయి చాలామందికి ఏంటంటే అలసట, నీరసం, ఓపిక లేకపోవడం, సడన్గా షుగర్ కంట్రోల్ లేకపోవడం, తర్వాత గుండెపోటు లేదంటే స్ట్రోక్స్ రావడం సహజం. ఈరోజు మన క్యాంపులోని మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కనుక గుండెకు సంబంధించిన పరీక్షలు, లివర్ సంబంధించిన పరీక్షలు, షుగర్ సంబంధించినవి కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలు ఏమున్నాయని మనం ఉచితంగా చేసి పెడతాం. దీనివల్ల ఏంటంటే కనుక దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకి మనం ఏం తీసుకోవాలో, ఎక్కడ సరి చేసుకోవాలో మన సూచనలు, సలహాలు, దాని తగ్గ ఏంటంటే కనుక మందుల్లో మార్పులు, వాళ్ళకి ఏది అవసరమైతే అది ఇవ్వడం మనం చేస్తున్నాం ఈరోజు మెడికల్ క్యాంప్లో. ఈ మెడికల్ క్యాంప్ ఏంటంటే కనుక మనం అందుబాటులో 2 రోజులు పెడుతున్నాము. కారణం ఏంటంటే కనుక ఒకటి రోజు మిస్ అయినా సరే 2వ రోజు ఎవరైనా సరే దాన్ని అందిపించుకుంటారు. ఈ సేవలు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మన శ్రీరామచంద్ర హాస్పిటల్ మరియు స్టాఫ్ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.